ఈ అమ్మకి దొంగతనం చేసే ఉద్దేశమే ఉంటే నీ కాడికొచ్చి ₹1,00,00,000 కావాలని ఎందుకు అడుగుతుంది? పద్ధతిగానే కదా అడిగింది. నువ్వేమో నీ ఆస్తులన్నీ అడిగినట్టు చాలా ఫీల్ అయిపోయి ఉండావు. నీతి మాటలు చెప్పుండావు. తనంటే చిన్నపిల్ల, తెలుసో తెలియకో తప్పు చేసింది. దండించి సర్ది చెప్పాల్సింది పోయి భుజం తట్టి ప్రోత్సహిస్తున్నావా? అయినా డబ్బు ఇవ్వకపోతే దొంగతనం చేస్తావు నిష్క? చెక్కు దొంగిలించావు సరే, కౌశికి సంతకాన్ని ఫోర్జరీ చేయటం ఏంటమ్మా? అలా చేయడం ఎంత పెద్ద క్రైమో తెలుసా? కేసు పెడితే కనీసం 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. కేసు పెట్టమన్నా వైజయంతి. ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ కింద క్షమించొదిలేస్తున్నాను. ఇంకోసారి గనక ఇది రిపీట్ అయితే మాత్రం ఇంట్లో వాళ్ళని కూడా చూడను. కేసు పెట్టి జైలుకి పంపిస్తాండి. జాగ్రత్త. సొంత ఇంట్లోనే దొంగతనం చేసేంత స్థాయికి దిగజారిపోతారని కల్లో కూడా అనుకోలేదు. ఛీ! దొంగతనం చేసిందో లేదో తెలియకుండా, ద్రోహం చేసిందో లేదో తెలుసుకోకుండా మా అమ్మని మీరందరూ ద్రోహి అన్నారు. మరిప్పుడు మీరు చేసిందేంటి? దొంగతనం కాదా? మరిప్పుడు నేను మిమ్మల్ని ఏమనాలి? దొంగలనాలా? మోసగాళ్ళనా? ఒకరిని అనడం చాలా ఈజీ పిన్ని, కానీ మనల్ని ఎవరైనా అంటే తీసుకోవడం చాలా కష్టం. మీరు దొంగలని ఆధారాలున్నాయి, కానీ మిమ్మల్ని దొంగలు అంటే మీరు ఒప్పుకోలేరు. కాబట్టి ఒకరిని అనేటప్పుడు మనమేంటో కూడా గుర్తుంచుకోనంటే బాగుంటుంది. అన్నం పెట్టే ఇల్లు కూడా అమ్మ లాంటిదే అత్తయ్య గారు. అమ్మ దగ్గర దొంగతనం చేసిన వాళ్ళని ఏమనాలో మీరే ఆలోచించుకోండి. నిషి, అమ్మా నాన్నలకి నిన్ను పెంచడం చేత కాలేదనుకుంటా, అందుకే ఇలా తయారయ్యావు. అత్తారింటికి పురాతన వస్తువులు తెచ్చే పరువు కన్నా నువ్వు కాపాడుకునే పరువే ముఖ్యం. గుర్తుంచుకో.